ఇవాళ టిటిడి ఈఓగా చార్జ్ తీసుకోవడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. భక్తులందరూ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా దేవుడి మీద ఎంత ప్రేమతో ఎంత ఇబ్బంది పడి ఎంత టైం క్యూలో ఉండి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారందరికీ దర్శనం లభించే అవకాశం కల్పించాలన్న ధ్యేయంతో టిటిడి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. అదే దిశలో నేను కూడా పనిచేయాలనుకుంటున్నాను. అన్ని రకాల ఎక్స్పీరియన్స్ అంటే జనరల్ క్యూలో వస్తే ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చు, ఎంత సమయం దర్శనానికి లభిస్తుంది, దాంట్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఇప్పటికే ఎక్స్పీరియన్స్ ఉంది. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కొంత అయినా సమయం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ మందికి ఎక్కువ సమయం దర్శనం లభించకపోవచ్చు. అందరికీ సంతృప్తి కలిగే విధంగా దర్శనం లభించాలనే ఉద్దేశంతో మనమందరూ పనిచేస్తున్నాం. కాలం మారుతూ ఉంటుంది కాబట్టి భక్తుల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి దానికి అనుకూలంగా ప్రతి ఒక్క ఫంక్షన్ జరిగే టైంలో రొటీన్లో ఉన్న దర్శనాల్లో భక్తులతో కూడా సలహాలు సూచనలు తీసుకొని ఎప్పుడైనా ఏ సిస్టమ్ ఎంత బాగున్నా మార్పులు చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఏ విధంగా ఇంకా మనం మెరుగైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి భక్తులందరికీ అందించవచ్చు, ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ఆ దిశలో 24 గంటల సేపు పనిచేయాలన్న ధ్యేయంతో నేను కూడా రావడం జరిగింది. ప్రాధాన్యత అంటే ముఖ్యంగా ఒకటే ప్రాధాన్యత అంటే భక్తులందరూ కూడా ఎవరు కూడా ఎక్కువ ఇబ్బంది గురి కాకుండా వారికి దర్శనం చేసి బయట వచ్చేటప్పుడు సంతృప్తి కలిగే విధంగా దర్శనం కలిగించాలని అది ఒకటే ధ్యేయం. ఆ ధ్యేయంలో ఆ దిశలో వచ్చేవంటి టైంని బట్టి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్, కొన్ని కొత్త ఐడియాస్, సలహాలు, సూచనలు ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఎంతవరకు మనం అందరి సహకారంతో, బోర్డు సహకారంతో, అదేవిధంగా అఫ్సర్లందరి సహకారంతో ఒక టీమ్గా పని చేసుకోవచ్చు, ఆ దిశలో మనం పని చేద్దాం. మెయిన్ ఉద్దేశం ప్రతి ఒక్క భక్తునికి న్యాయం జరగాలనేది మెయిన్ ఉద్దేశం. ఎక్కడెక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎటువంటి చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే అప్పటి నుంచి వచ్చేటువంటి మార్పులు కూడా నేను గ్రహిస్తూ ఉన్నాను. చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు 94 నుంచి వచ్చేటప్పటి నుంచి అప్పటితో ఇప్పటికి పోల్చుకుంటే చాలా మార్పులు ఉన్నాయి. చాలా సులభంగా దర్శనం జరుగుతున్నాయి. అందరూ కూడా బాగా సంతోషంగా నడిచి వస్తున్నారు. భక్తులందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎక్కువ మటుకు ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. నేను ఇంటరాక్ట్ అయిన భక్తులతో ఎవరు కూడా ఫెసిలిటీస్ బాగా లేవు, లేకపోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలియపరచలేదు.